అదే రెండు అవన్నీ పల్లె మనకి. ఇది లోపల ఇంకొక ముందు వీళ్ళు కదా అసలైన వాళ్ళు బాబాయ్. సరే చూపించండి. అగ్రిమెంట్ చేయించుకోవాలా? కామెంట్లు నా గురించే పెట్టబోతారు. ఊరికే దిప్పు లిప్స్టిక్ లేదురా ఉన్నారు ముళ్ళుల దగ్గర. ఇరుక్కున్నామంటే రావు. నా చేతికి గుచ్చుకున్నా కానీ రావు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. వీడు మాత్రం బుక్ అయిపోతాయి. చేపలు పట్టడానికి అయితే చేపల చెరువుకి వెళ్ళాము. అసలు వీడియో అంతా చాలా ఎంజాయ్ గా ఉంటుంది. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు ఫుల్ వీడియో అయితే చేయాలనుకోలేదు. దానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు కొంచెం టైం ఉంటుంది. ఈ లోపల కొద్దిగా నేర్చుకోవచ్చు అని అయితే అనుకున్నాను. కానీ ఇప్పుడైతే చేయక తప్పలేదండి. అంతటికి కారణం ఇక్కడ కనిపించే పిల్లలే. పిల్లలు అంటున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు కదా అంటే నాకైతే పిల్లలేనండి. ఎందుకంటే వీళ్ళు నాకు మరుదులు అవుతారనమాట. మా వారికి తమ్ముళ్ళు, చిన్నాన్న పిల్లలు. మా చిన్న మావయ్య వాళ్ళది టిఫిన్ షాప్ అండి. ఇంకా పొద్దున్న వెళ్తే వాళ్ళు ఎప్పటికో వచ్చేవాళ్ళు. అప్పటి వరకు పిల్లలు నా దగ్గరే ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళైతే నాకు పిల్లల్లాగే అనిపిస్తారు. ఇక వాళ్ళకేమో ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ వేసుకోండి అబ్బాయి పేరు అశోక్. ఈ అబ్బాయి అయితే ఆర్మీలో జాబ్ చేస్తారు. సికింద్రాబాద్ లో వాళ్ళ ఫ్యామిలీ ఉందనమాట. ఇక కారులో సాపదీస్తున్న అబ్బాయి అయితే చంటి, మా అశోక్ వాళ్ళ పిన్ని కొడుకు. ఈ అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఇంకా నేను చెప్పబడలేదు. ఆ అబ్బాయి కూడా మర్దే కదా. ఇక మా వారైతే అసలు రానన్నారు. ఇక నేనైతే ఒప్పుకోలేదు వచ్చేంత వరకు. మా వారు ఎక్కడికి రాడు కానీ పట్టుబట్టేసరికి వచ్చాడు. సరే చూపించండి వదినా. కాపీ రైట్ దాని మీద సంపాదిస్తే సగం నాకు. అగ్రిమెంట్ చేయించుకోవాలా? ఇక చంటి అయితే జరిగేవి జరగబోయేవి అన్ని ముందుగానే చెప్పేస్తాడు. మరి ఈ అబ్బాయి డైలాగుల్లోనే వినండి మీరు. నేను నిజంగా ఎవరైనా వాళ్ళు వీడియోలు చూసేవాళ్ళు కూడా కామెంట్లు నా గురించే పెట్టబోతారు. వీళ్ళు అంటే కెమెరాలో కనిపించేదానికి ట్రక్కులు కావాలనే పెట్టి వచ్చినట్టు. నిజంగా తెలియని వాళ్ళైతే అలాగే అనుకుంటారు. కానీ అసలు సంగతి ఏంటంటే ఆ అబ్బాయి నాయుడుపేటలో సిరామిక్ కి సంబంధించి జాబ్ చేస్తున్నాడు. అలానే ఆ టైల్స్ షాప్ కూడా ఉందన్నమాట. ఇక అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ వర్క్ ఉందనేసి వచ్చాడు. ఇక వస్తూ చేపలు పట్టేదానికి మిషన్ తీసుకొని వచ్చేసి వదిన నువ్వు ఎలాగైనా వీడియో తీసుకొని కంటెంట్ చెయ్యి, దీని వల్ల వైరల్ అయితే 50-50 తీసుకుందాం అని తమాషా పట్టిస్తా ఉన్నాడు అనమాట. ఇక చేపలు ఎలా పడతారో ఏంటనేది వీడియో కోసం వెయిట్ చేయాలండి. అసలు చేపలు పడ్డాయా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రము. ఇక ఎన్నెన్నో విషయాలు అండి. ఇంకా ఎలా ఉందంటే రాకెట్ కేంద్రంలో రాకెట్ వదలడానికి కూడా ఇన్ని పరిశోధనలు ఉండవు అనమాట. అన్ని పరిశోధనలు చేసినట్టే ఉంది. ఇక అబ్బాయికి ఒక్కడికే తెలుసు ఆ మిషన్లు సెట్ చేయడం కానీ అవన్నీ. ఇక మాకైతే తెలీదు. మేము ప్రేక్షకుల్లాగా చూస్తానే ఉన్నాం. వాడు కావాలన్నట్టు వల్ల అందిస్తూ ఉన్నారనమాట వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే. ఇక మా వారిని అయితే ఒక ఆట ఆడేస్తాడు వాడు. అదిగోండి అశోక్ అని చెప్పాను కదా. అశోక్ అసలు ఏం చెప్తున్నాడంటే ఇంకెందుకు ఒక 4 కేజీలు చేపలు తీసుకొని నేను చేపల చెరువులో చేపలు పట్టుకొచ్చానని చెప్పేసి ఇదంతా వర్కౌట్ కాదు. ఇవన్నీ సెట్ చేసి ఇవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ గా ఉన్నట్టుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే అబ్బాయి వెయిటింగ్ చేయలేడు. ఇంకా అబ్బాయి అయితే ల్యాండ్ కి ఏదో సంతకాలు కావాలని అంటే వచ్చేసాడు. ఇక అక్కడైతే ఆన్లైన్ లో సర్వర్ పని చేయట్లేదు అనేసి వాళ్ళు భోజనానికి వెళ్ళారని వీడైతే ఇక్కడికి వచ్చేసాడు. మేము ఊరికెళ్ళేసి మార్నింగే వచ్చామండి. ఇక వీళ్ళైతే అసలు రావడమే తరువాయే. ఇక మీరు వస్తారా రారా అనేసి పట్టుబట్టి తీసుకొని వచ్చేసారు. ఇక మేమైతే భోంచేయను కూడా లేదండి. అవి ఇవి సర్దుకునే లోపలే వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చేసారు. పాపం వాళ్ళు కూడా తినలేదు. నేనైతే తినమని చాలాసేపు వాళ్ళని అడిగానమాట. ఆహా ఇప్పుడు ఆకలి లేదు, నేను చేపలు పడితే కానీ తినను నేను అన్నాడు. ఇక అశోక్ అయితే తిన్నానని చెప్పాడు కానీ వాడు తినలేదంట. ఇక అందరు పస్తులతో చేపలు పడతా ఉన్నారు. ఇంతకే అవి పడతాయో లేదో కానీ మేమైతే చాలా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. లిప్స్టిక్ లేదురా ఉన్నారు ముళ్ళుల దగ్గర. ఇరుక్కున్నామంటే రావు. నా చేతికి గుచ్చుకున్నా కానీ రావు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. జాగ్రత్త. అదే ఇంటికి మొత్తం సామాగ్రి ఉన్నాను. అవి ఇలా బొమ్మడాలి సరిగ్గా అవి పట్టుకొద్దాం. అవి పట్టుకొచ్చి గ్యాలం కూర్చోద్దాం. నీళ్ళు వేసి వదిన ఎత్తినప్పుడు ఇటు తెచ్చేది పడింది అనేది పడతాయిలే వదిన. తినడానికి వస్తాయి ప్రసన్నక్క చెప్తాను నేను ఫోన్ చేసి ఏమన్నా పెట్టమని. వర్షం పడే ముందు ఉరుములు వస్తాయి. చేపలు పడే ముందు నాటుకోడు పులుసు అయితే పులుసు భలే ఉండింది రా. రాత్రి కాల్చింది కోడి కాల్చింది కదా. మటన్ నెట్ అది పట్టుకోండి. నాకు ఏం పట్టుకోలేదు.
ఇక చేపలకి మేత పెట్టి ఒక గేలం లాంటిది ఇస్తే అదేమో మాటి మాటికి చున్నీకే తగిలిచ్చేస్తా ఉన్నాను. ఇక మా అశోక్ ఒకసారి తీశాడు, ఇంకొకసారి మా వారైతే తీశారనమాట. మా అశోక్ ఓవర్ యాక్షన్ చూడండి, ఏదో అది తగిలి ఆయనకి ఏదో దెబ్బ తగిలినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. చిన్న వదిన ఇక చేపల కోసం అయితే ఎర్రలకు బదులుగా ఇలా కొద్దిగా మైదా పిండి, గోధుమ పిండి, చక్కెర, కొబ్బరి నూనె ఇలా కలిపి వాటికి ఫుడ్ అరేంజ్ చేసి ఇలా తగిలించేశారు. ఇప్పుడు వీటి కోసం అయితే చేపలు వస్తాయట. తగిలించుకున్నాం మళ్ళా పిండి ముద్దలో. ఒక రాకెట్ కేంద్రాన్ని పంపించడానికి రెడీగా ఉంది. చాప వేసుకొని కూర్చోరు మీరా? కూర్చుంటాం. లేదా గుంట లోతుందో లేదా? పాపం చంటి ఒక్కడే కష్టపడుతున్నాడు. ఇక ఆ గేలం వేయడానికి చాలా స్పీడ్ గా అట్లాగా విసిరేయాలన్నమాట. ఇంకా అతి కష్టం మీద విసిరేశాడు. మా ఇద్దరు మరుదులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు, వాడిని తమాషా పట్టిస్తా ఉన్నారనమాట. పాపం అయినా సరే వాడైతే కొంచెం కూడా ఫీల్ అవ్వకుండానే చేస్తా ఉన్నాడు వాడు చేసే పనులన్నీ. ఇంకా క్యాలమేవో వేసేసారు. ఇంకా చేపలు పడేదే తరువాయే. ఇంతకీ అక్కడక్కడ బుడగలు వస్తున్నట్టున్నాయి గానీ చేపలైతే ఒక్కట కూడా ఇంకా రాలేదు. అవి గాలికి గజ్జల సౌండ్ గలగల అంటుంటే చేపలు పడింది అంటా ఉన్నారు. ఇంకా పాపం చంటి ఏమో అలానే చూస్తా ఉన్నాడు. వదిన పేషెంట్స్ ఉండాలి వదిన అంటాడు ఎంతసేపు. అరే పేషెంట్స్ సంగతి తర్వాత సంగతి, మమ్మల్ని పేషెంట్ చేసేటట్టున్నావు కదా నువ్వు అంటే, ఇంకా గజ్జలు గలగల అన్నాయని ఇంకా అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఇంకొక దగ్గరికి వేసారట. అవి కాసేపు అది తినడానికి వస్తాయి కదా, మేత తినడానికి వచ్చినప్పుడు వెయిట్ చేయాలి మనము. ఇంకా మనకి పోగానే దొరకడానికి చేపల చెరువు కాదు కదా, మామూలు చెరువులో చేపలు పడదాం అనేసి వెళ్ళారు. ఇంకా ఎలాగొస్తాయి చెప్పండి. మైక్ తెచ్చుంటే ఎంత బాగున్నా అసలు. ఇప్పుడు పడుతుందిరా చేప. విసిరి ఆడ పడితే ఆడే కదా వేసింది. పడతాయి అనిపిస్తుంది అది. ఈ గలానికి నలుగురు వెళ్ళిపోండి, నేను లోకేష్ ఉంటాం. నువ్వు వస్తావు ఏదైనా తినేదానికి తీసుకురా. నేను వచ్చేది టైం పడుతుంది. ఇంటికి పోయి నిద్రపోయేసి లేచి వస్తావు కదా. పువ్వులు ఉన్నాయంటే కొత్తగా నేర్చుకున్నావు కదా. నేను చిన్న రోజులు సంవత్సరం పడిందిరా. పడింది టైట్గా ఉండు, టైట్గా ఉంది అదిగో. ఇక మేమైతే అంతసేపు ఉండలేమనేసి మమ్మల్ని తీసుకెళ్లి వదలడానికైతే చంటి రెడీ అయ్యాడు. మా అశోక్ చూడండి ఏమంటున్నాడు. నేను చాలా కష్టపడి వచ్చిన ఇక్కడికి మిమ్మల్ని కన్విన్స్ చేసుకొని చేప పడుకుంటా. రాత్రి కన్నా బండి వెళ్ళిపోండి. ఇక ఇంటికైతే తిరిగి వెళ్తున్నాము. మా చంటి వాళ్ళేమో మేము వీడియోస్ తీసుకొస్తాం, ఒకవేళ చేపలు పడితే అప్పుడు కావాలంటే నువ్వు వీడియోలు అప్లోడ్ చేసుకుందు లేవదునా అని చెప్పారు. కానీ చేపలు అయితే అసలు పడలేదండి. పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాడు మా చంటి. జస్ట్ ఫర్ ఫన్ లేవదునా, పడకపోతే పడకపోయి నీళ్ళే, ఈ హ్యాపీనెస్ మిగిలిపోయింది చాలు అన్నాడు. ఇంతకీ నా మొదటి ఫుల్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.